మండలిలో వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు తీసుకురావడంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి నేతలు పూజలు చేస్తున్నారు. ఆలయాల సంప్రోక్షణ చేస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. జగన్ అసెంబ్లీకి రారు, శాసన మండలిలో సభ జరగనివ్వరు అని కొల్లు రవీంద్ర అన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొల్లు రవీంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో మోపిదేవి ఆలయంలో పూజలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. పాపాలన్నీ చేశాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అటు మద్యంలో దోచుకున్నాడు, అటు భూములు దోచుకున్నాడు. దోచుకుంటాక ఏది అనర్థం లేదని చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేశాడు. కల్తీ కాదు, అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సృష్టించారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు శాసన మండలిలో వచ్చి రకరకాలైనటువంటి ప్రవర్తన చేయటం చాలా దురదృష్టకరం, చాలా అవమానకరం కూడా. వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం. ఒక స్వామివారు అంటే ఒక నిజమైనటువంటి కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి స్వామివారి పటాలు తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు ప్రవర్తించి చెప్పులు వేసుకుని పటాలు పట్టుకు తిరగడం చాలా దురదృష్టకరం. దీనికి